పవన్ కళ్యాణ్ ఇంతమంది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అందరూ ఎదుట పెట్టుకొని ఇందులో అందరూ చూస్తున్నారు, ఎక్కువ మంది పిల్లలు కనబడుతున్నారు కనుక దీంతో మాట్లాడటం నాకు చాలా సంతోషం. సుభాష్ చంద్రబోస్ అని పేరు చెప్తే ఆ పేరు గల మనిషి చచ్చిపోయి 75 ఏళ్ళు అయింది. ఆ టైంలో ఎవరో బతిలేదు. నాకు సహా మనందరం పుట్టడానికి చాలా ముందే ఆయన చనిపోయాడు. ఆ పేరు కనుక వినపడ్డప్పుడు అందరికీ ప్రస్తుతం చాలా మందికి అడిగే ప్రశ్న ఏమిటంటే ఆయన ఏమయ్యాడు, ఏదో ఎయిర్ యాక్సిడెంట్లో చచ్చిపోయాట పోలేదట కదా, ఎక్కడికి పోయాడు, ఆయన ఏదో గుమ్నామీ బాబా అయ్యాట, లేకపోతే రష్యా జైల్లో ఆయన ఏదో టార్చర్ చేశారట, ఏమైంది అనేది ఐడియల్ స్పెక్యులేషన్ మాత్రం. అంటే మన దేశంలో పనిలేని వాళ్ళు మాట్లాడుకోవడానికి అప్పుడప్పుడు కాలక్షేపానికి పనికొచ్చే వీడియోలో వచ్చే సబ్జెక్ట్గా మన సుభాష్ చంద్రబోస్ అంటే నిజానికి ఆయన ఎవరు, ఏం చేశాడు, ఏం బతుకున్నప్పుడు ఏం చేశాడు, మన దేశానికి ఏం చేశాడు అన్నది సాధారణంగా ఎవరికి తెలియకుండా. ప్రతి వాళ్ళకి ఒక హీరో ఉంటారు. సినిమాలో హీరోలు ఉన్నట్టే జాతికి కూడా హీరోలు ఉంటారు. అమెరికాలో జాతి వాషింగ్టన్, ఫ్రాన్స్ వాళ్ళకు నెపోలియన్ అట్లా ఉంటారు. మరి భారతదేశానికి ఎవరు మనకు చెప్పుకోదగ్గి, మనకు గర్వపడదగిన నేషనల్ హీరో ఎవరు అని కనుక మనం చెప్తే ఈ తరం వాళ్ళకి చాలా మంది సుభాష్ చంద్రబోస్ రకరకాల పేర్లు చెప్తారు. కానీ ఆ రకరకాల పేర్లు గల వాళ్ళు ఎవ్వరూ ఏం చేశారు అంటే మనకి ఉత్సాహం కలగదు, కనీసం ఉత్తేజం కలగదు. అందుకని నీరసంగా ఉంటుంది. మనము రాజకీయ నాయకుల్ని, జాతీయ నాయకుల్ని పట్టించుకోవడం నాశనం. నిజానికి మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎంతోమంది వీరులు ఉంటారు, హీరోలు ఉంటారు, పేరు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. విప్లవాలు నడిపిన వాళ్ళు ఉంటారు, గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉంటారు, గొప్ప మనుషులు ఉంటారు. ఇన్ని దేశాలలో ఉన్న అంతమంది గొప్పవాళ్ళని, అంతమంది వీరుల్ని, అంతమంది విప్లవ నాయకుల్ని అందరినీ కలిపిన వాళ్ళందరికన్నా కూడా ఓ మెట్టు పైన ఉండేవాడు సుభాష్ చంద్రబోస్. ఏ వరల్డ్ క్లాస్ లీడర్, వరల్డ్ క్లాస్ రెవల్యూషనరీ లీడర్. మొత్తం ప్రపంచంలో ఎదిగినా అంత గొప్పవాడు కనపడు, అన్ని సాహసాలు చేసిన వాడు కనపడు. అంటే ఒక అడ్వెంచర్. వాళ్ళకి సస్పెన్స్ సినిమాలు పిల్లలకు ఇష్టం కదా. పిల్లలు అంటే రాజమౌళి కూడా సినిమాలు తీస్తాడు, రకరకాల సాహసాలు ఏవో కూర్చొని జానపద కథలాగా తీస్తాడు. నిజ జీవితంలో సినిమాలను మించిన తలదన్నిన సాహసాలు చేసిన వాడు సుభాష్ చంద్రబోస్. అటువంటి ఆ సాహసం ఏ ఒక్కటి చెప్పినా అది ఒక సినిమా తీయచ్చు. హాలీవుడ్ సినిమాలు అన్నింటిలో వచ్చిన అన్నింటి సస్పెన్స్ థ్రిల్లర్ల కన్నా కూడా గొప్ప థ్రిల్లరు సుభాష్ చంద్రబోస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జర్మనీలో మొత్తం ప్రపంచ దేశాలన్నీ యుద్ధంలో ఉన్నాయి. ఆ టైంలో జర్మనీలోనే కీవ్లో మొదలుపెట్టి జపాన్లో ఉన్న ఎయిర్పోర్ట్కి, సీపోర్ట్కి కొన్ని వేల మైళ్ళ దూరం ఆయన కోసం ఆకాశంలో యుద్ధ విమానాలు, సముద్రంలో యుద్ధ నౌకలు, మిత్రులు ఇంగ్లాండ్ వాళ్ళని, అమెరికా వాళ్ళని బియ్యతలతో గాలిస్తూ కనపడితే చాలు నాశనం చేయడానికి కాల్చుకొని చుట్టూ యుద్ధ విమానాలని తిరుగుతున్నా ఈ ఒక్క మనిషి ఒక సబ్మెరీన్లో 3 నెలల పాటు అండర్ సీ భూగర్భంలో, అది సముద్ర గర్భంలోంచి వెళ్ళి జయప్రదంగా ఏ ఒక్కడు పట్టుకుంటే స్పష్టంగా. అసలు ఇది మొత్తం వరల్డ్ రికార్డులోనే అడ్వెంచర్లో కదా.
అంటే మైటియెస్ట్ ఎంపైర్స్ కూడా ఏమి చేయలేకపోయినా అన్నిటినీ ఎదిరించి నిలబడ్డారు. అప్పట్లో ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యం ఆయన బతికినంత కాలం వెంటబడి కనబడితే కాల్చేస్తామని చెప్పి కొన్ని వేల మంది ఇంటెలిజెన్స్ ఏజెంట్లను పెట్టిన వాడు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినాడు. ప్రతిసారి తప్పించుకొని పోయాడు. మారువేషాలు వేసాడు, మారు పేర్లతో తిరిగాడు, ఎన్నో దేశాలకు వెళ్ళాడు. ఏ ఒక్క దేశంలో ఎవరు పట్టుకున్నాడు. ఆ వివరాలు కావాలంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా పుస్తకంలో నేను అందులో అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వరల్డ్ లీడర్, నేషనల్ హీరో. అన్నిటినీ మించి ఏంటంటే మనకి 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. అమృతోత్సవాలను చేస్తున్నారు. రేపు ఆగస్టు దాకా జరుగుతుంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు నిండిన సందర్భంగా జరుగుతుంది. నాయకులందరూ మాట్లాడుతున్నారు, సభలన్నీ పెట్టారు, దాని విషయంలో పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తారు. కానీ ఒక్క పాయింట్ మాత్రం ఎవరు మాట్లాడతారు? స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు ఉందంటున్నారు కదా, స్వతంత్రం తెచ్చింది ఎవరి వల్ల వచ్చింది అని అంటే ఆ ఒక్క పేరు మనం మాట్లాడతాం. గాంధీ పేరు చెప్తారు, నెహ్రూ పేరు చెప్తారు, రకరకాల పేర్లు చెప్తారు. కానీ సుభాష్ చంద్రబోస్ పేరు ఆయన కూడా ఒక కారణం అన్న సంగతి కూడా ఎవరు మీకు ఎక్కువ వినపడదు, పుస్తకాల్లో కనపడదు, టెక్స్ట్ బుక్లో కనపడదు. ఏ రాజకీయ నాయకుడు కూడా గొప్పగా రాదు. నిజానికి సుభాష్ చంద్రబోస్ ఇండియాకు స్వాతంత్రం తేవడంలో ఆయన కూడా ఒక కారణం కాదు. ఆయనే కాదు, ఆయన వల్లే కాంగ్రెస్ వాళ్ళందరూ కలిపి చేసిన పోరాటాలన్నీ 1942లో అయిపోయాయి. 42తో మొత్తం అందరికీ నీరసాలు వచ్చినాయి, జైలులో పడ్డారు, కాళ్ళు మారుతారు. ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్తో సహా అందరూ 1942 నుంచి 1947 దాకా 5 ఏళ్ల పాటు ఈ దేశంలో ఉద్యమం అనేది లేదు. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళాలి, మీరు ఇడుకోండి అని అన్నవాడు లేదు. వెళ్ళి తీరాల్సినంత ఉద్యమము లేదు, ఉద్యమము లేదు, ఆ కారణం ఏమీ లేదు. అయినా 1947లో కట్టాముట్టా సర్దుకుని అర్జెంటుగా తీసేసుకున్నా, మేము వెళ్ళిపోవాలా అని చెప్పి ఎవడో వెనకేదో భూతమో కుక్కో నట్టో ఎండబడ్డట్టు ఇందులో ఎండ సమూకొస్తున్నట్టు పారిపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చేశారు అంటే ఏ కారణం, ఇండియాలో ఏ కారణం ఒక ఉద్యమం లేదు, ఒక నాయకుడు లేడు, అడిగిన వాడు లేడు, అందరూ నిద్రపోతున్నారు. అయినా మనం స్వతంత్రం ఎందుకు వచ్చింది అని అంటే ఆ స్వతంత్రం ఇచ్చినటువంటి దేశానికి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న క్లెమెంట్ అట్లీ అన్న ఆయనే చాలా స్పష్టంగా ఆమె రికార్డు 1956లో కలకత్తా గవర్నర్గా ఉన్న ఫణిభూషణ్ చక్రవర్తి అని ఆయన చెప్పాడు. మీకు ఏం మా కర్మ వచ్చిందయా, 150 ఏళ్ళు ఎంతమంది కుమ్మన్నాయో పోలేదు, ఎవరు మాట్లాడకపోయినా మీరు ఎందుకు పారిపోయారు అంటే, నాయన దేశంలో జరిగింది కాదు, దేశం వెలుపల సుభాష్ చంద్రబోస్ మొత్తం ఇండియన్ నేషనల్ ఆర్మీ తీసుకొచ్చి ఒక పెద్ద ఉప్పెనగా ఆయన నడిపినటువంటి సాయుధ పోరాటం వల్ల, దానివల్ల ప్రజల్లో వచ్చినటువంటి కదలిక చైతన్యం వల్ల సైనికులు కూడా సుభాష్ చంద్రబోస్ ఉత్తేజం తీసుకుని వాళ్ళు తిరగబడటం వల్ల సైన్యం కూడా తిరగబెట్టి ఇక మమ్మల్ని రక్షించే వాళ్ళేమో అని చెప్పి మాకు భయం కొట్టి మేము పారిపోయాము. అంటే సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది సోల్ పర్సన్ రెస్పాన్సిబుల్. మరి అలాంటప్పుడు స్వతంత్రం అనేది వస్తే ఫస్ట్ ఆయన కదా ముందు మాటి దండయ్యాల్సింది, అందరికన్నా ముందు వీరులుగా గుర్తించాల్సింది, స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాల్సింది ఆయన తరఫున నిలబడి మహిళలందరూ లక్ష్మీ ఝాన్సీ రెజిమెంట్గా, మగవాళ్ళందరూ మామూలు కాదు ఇండియన్ నేషనల్ ఆర్మీలో
పిల్లలు కూడా బాలసేనగా అందరూ కదిలి బార్డర్స్ వెలుపల సౌత్ ఆసియాలో 2 ఏళ్ల పాటు జరిపిన మహా పోరాటం. మరి ఈ పోరాటంలో ఎంతో మంది చచ్చిపోయారు, వేల మంది చచ్చిపోయారు, తుపాకులు పట్టుకున్నారు. మామూలు స్త్రీ కూడా యూనిఫామ్ వేసుకున్నట్టు పోరాటం. వాళ్ళు కదా స్వాతంత్ర యోధులు, వాళ్ళ వల్ల కదా మనకు స్వతంత్రం వచ్చింది. మరి ఆయన పెట్టిన ఇండియన్ నేషనల్ ఆర్మీ మన ప్రభుత్వం రాగానే ముందు రద్దు చేసింది. వాళ్ళు ఇదివరకు మన నేషనల్ ఆర్మీలో, మన ఇండియన్ ఆర్మీలో ఉండి ఇందులోంచి సుభాష్ చంద్రబోస్ ఉత్తేజం వల్ల నిండిపోయి దేశం కోసం తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళని ఇండియన్ ఆర్మీలో ఇంకా పెద్ద ప్రమోషన్ మానేసి డిస్మిస్ చేశారు. అంటే స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని డిస్మిస్ చేయడం, పెన్షన్లు కూడా వాళ్ళకి డబ్బు, ఏ గుర్తింపు లేదు, ఏ రకమైనటువంటి సహాయము లేదు. ఎవరికి ఇచ్చారు అంటే జేబుల కొద్ది జైలు పెట్టిన వాళ్ళు, దొంగ సర్టిఫికెట్లు తీసుకుంటే స్వాతంత్ర్యం ఇవ్వలేని వాళ్ళందరికేమో వేల కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు. అసలైన ఫైట్ చేసినటువంటి వాళ్ళకేమో చుట్టూ మొక్కుతుంది. అసలు మొత్తం అదంతా నాకు బ్రిటిష్ వాళ్ళని హడాలెత్తించి ఒక్కడు ఇంతకన్నా అక్కడ పెద్ద ఎంపైర్ని ఒక హీరో ఎంటబట్టే పరాలెక్కారు. ఎక్కడ జరగలేదు ప్రపంచం. అటువంటి వాడిని అసలు గుర్తించుకుంటారు. మరి ఆయన కనీసం ఏం చేయాలి, ఆయన సంస్మరించాలి కదా అంటే వాటంగా దొరికింది ఏంటంటే ఈ 75 ఏళ్ళుగా రాజ్యం వెళ్ళినటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు, నెహ్రూ, ఆయన కూతురు, మిగతా వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక నాటకం ఆడారు. ఒక కుట్ర చేశారు, ఒక మోసం జరిగింది. ఏమిటంటే ఆయన చచ్చిపోయాడు అని కనుక ఆయన విమాన ప్రమాదంలో 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో ఫైట్ చేస్తూ చచ్చిపోయారు. పోరాటంలో దానికి అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి. అయినా ఆయన మరణించిన సంగతి కూడా గుర్తించకుండా లేదు అసలు ఆ విమాన ప్రమాదమే జరగలేదు, ఆయన చనిపోనే లేదు, ఏమయ్యాడో తెలియదు అని ఒక కథ. ఆ కథ ఇప్పటిదాకా అంటే మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక మహానాయకుడు చచ్చిపోయిన రోజు మామూలుగా ప్రతివాడికి వర్ధంతి జయంతిని జరుపుతాం కదా, అంతటి మహానాయకుడిని మన స్వాతంత్రానికి ప్రదాత అయిన వాడు చనిపోయిన రోజు కూడా మనం గుర్తు పెట్టుకోకుండా మనం వాడు చేస్తాం. ఎందుకంటే ఆయన చనిపోనే లేదు, ఎప్పుడు పోయాడో తెలియదు. ఆ విమాన ప్రమాదంలో పోయినప్పుడు ఆయనకి దహనం అయింది. అంత్యక్రియల తర్వాత ఆయన చితాభస్మాన్ని తీసుకొచ్చి తర్వాత జపాన్లో ఉన్న ఒక రెక్టోసీ టెంపుల్లో పెట్టారు. అప్పుడంటే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, స్వతంత్రం రాలేదు కాబట్టి అక్కడ 1945లో స్వతంత్రం వచ్చింది కదా. వచ్చిన తర్వాత మనకు సగౌరవంగా తీసుకొచ్చి ఆ చితాభస్మాన్ని తెచ్చి మనందరం కలిసి ఏ జాతి మొత్తం కృతజ్ఞతాపూర్వకంగా సంస్కరించుకొని ఆయనకు ఒక మంచి కొత్త మెమోరియల్ కట్టాలి కదా. ఆ పని 75 ఏళ్ళుగా ఎవరు చేయరు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దాన్ని వైపేసుకోవాలి. అసలు చనిపోయాడన్న సంగతే గుర్తించుకుంటారు. అసలు ఒకటి మహానాయకుడు ఉన్నాడన్న సంగతే లేకుండా దొంగలు, దోపిడీదారులు ప్రభుత్వాలు నడుపుతూ 75 ఏళ్ళుగా జనాలు దుర్మార్గమైన మొత్తాన్ని ఇది అందరికీ తెలుసు, ప్రజల్లో కూడా ఉన్నది. ప్రజల్లో ఎందుకు ఉన్నది అంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఎన్ని చేసినా మీరు ఎక్కడికి పోయినా నేతాజీ బొమ్మలు కనపడతారు. ఆయన మిలిటరీ యూనిఫామ్ వేసుకుని చూడంగానే పిట్టువాళ్ళకి ఇన్స్పైర్ అవుతారు. వీళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేసినా దాచిపెట్టినా నేతాజీ అనగానే ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అలాంటి ఇన్స్పిరేషన్ జనంలో ఉన్నది. అయినా అడ్డుపడ్డవాడు రాజకీయ నాయకులు. ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు, ఇప్పటిదాకా ప్రచారంలో ఆధిపత్యం వహిస్తున్న రాజకీయ పార్టీ, ఇదంతా కలిపి
75 ఏళ్ళుగా ఒక రకమైనటువంటి ఒక నెక్సస్గా తయారైనప్పుడు ఏం చేయాలి అని అంటే దీన్ని ఐస్ బద్దలు కొట్టాలి, ఎక్కడో చోట బ్రేక్ చేయాలి అనే తపనతో ఈ జరిగిన కథ అంతా నేను పుస్తకంగా రాశాను. అది 2 భాగాలు, మొదటి సుభాష్ అదృష్టం ఏమిటంటే ఈ పుస్తకం రాయడంతో అయిపోయింది. అసలైన నాయకుడు తెలిసిన తర్వాత ఆ అసలైన నాయకుడికి జరగాల్సినటువంటి ఒక సత్కారము, లేక గుర్తింపు, ఒక నివాళి అనేది జరగాలి. ఇది జరగడానికి ఎవరు కూర్చోవాలి? పుస్తకం రాసినంత మాత్రం సరిపోదు. ఒక పవర్ఫుల్ పర్సన్ ఎవరన్నా దాన్ని కనుక టేకప్ చేస్తే అది అందరి అదృష్టవశాలు కనీసం ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాకర్షణ ఉన్నటువంటి ఒక మాస్ లీడర్ పవన్ కళ్యాణ్ ఆయన టేకప్ చేసి దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి ఇది అందరికీ తెలియజేయడం కోసం ఆయనకి నా మీద పెద్ద వస్తు లేదు, నాకు పెద్ద సంగతి అయినా అందులో విషయాన్ని గ్రహించి దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టవలసిన అవసరాన్ని గుర్తించి దానివల్ల ఆయన పార్టీకి సొంతంగా ఆయనకి ఏ విధమైన ప్రయోజనమో అవసరము లేకపోయినా ఒక జాతి పౌరుడుగా దేశభక్తులుగా తన బాధ్యతను గుర్తించి ఇది నేను చేయాలి అనుకుని పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి